మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిని యాజమాన్యం ఎత్తివేసే ఆలోచనను విరమించుకోవాలని కార్మిక సంఘాలు ఆందోళన బాటపట్టాయి. ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో వైద్యులు లేకపోవడంతో మెరుగైన వైద్యం అందడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్మికులకు, కార్మిక కుటుంబాలకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేస్తున్న కార్మిక సంఘాల నాయకులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఏరియా ఆసుపత్రిని తరలించడానికి కూడా సింగరేణి యాజమాన్యం కూడా వ్యూహాత్మకంగా వివరిస్తున్నట్టు కూడా కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కూడా తమ పలు వార్డులను మూసివేయడంతో కూడా మెరుగైన వైద్యాన్ని కూడా తాము నోచుకోవడం లేనైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిగా ఏదైతే ఈ ఏరియా ఆసుపత్రిని తరలించకుండా ఏరియా ఆసుపత్రి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కూడా కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు కూడా ఏరియా ఆసుపత్రి ముందు కూడా ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టిన ఈ దీక్షకు సంబంధించి కూడా మన దగ్గర కొంతమంది రిటైర్డ్ కార్మికులతో పాటు కార్మిక సంఘాల నాయకులు నిజంగా కూడా వీళ్ళ యాజమాన్యాన్ని ఏం డిమాండ్ చేస్తున్న విషయాలు తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎందుకు మీరు ఆందోళన చేస్తున్నారు? అసలు ఏంది పరిస్థితి? బెల్లంపల్లిలో ఏరియా హాస్పిటల్ సుదీర్ఘ చరిత్ర ఉన్నది. ఈ యొక్క ఏరియా హాస్పిటల్ను నిర్వీర్యం చేసి దీన్ని డిస్పెన్సరీగా చేయాలని కుట్రలు, కుయుక్తులు మేనేజ్మెంట్ చేస్తూ ఉన్నది. కేవలం ఏదైతే ఒకే ఒక కారణం చూపిస్తూ ఉన్నారు, పేషెంట్లు రావడం లేదు, అందువల్ల మేము దీన్ని ఏదైతే ఉన్నదో ఆ పద్ధతులనే డిస్పెన్సరీగా చేస్తామనే ఓ భావన ఏదైతే ఉందో కల్పించడం అనేది జరుగుతూ ఉన్నది. అసలు డాక్టర్లే లేరు, అందువల్ల డాక్టర్ లేకుండా పేషెంట్లు ఏ పద్ధతుల్లో వస్తారో మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నది. బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్ 1930లో ఇదే ఆవిర్భవించడం అనేది జరిగింది. బొగ్గు గనులు పుట్టినప్పుడే ఈ యొక్క హాస్పిటల్ పుట్టింది. దాని తర్వాతనే కొత్తగూడెం పుట్టింది. దాని తర్వాత 4 ఏరియా హాస్పిటల్స్ అయినాయి. రెండవది ఏదైతే ఉందో ఏలందులో, అదేవిధంగా రామకృష్ణాపురం, ఆ విధంగా కొత్తగూడెం, ఈ విధంగా మెయిన్ హాస్పిటల్ అక్కడ ఏరియా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే బెల్లంపల్లికి చరిత్ర ఉన్నది. అందువల్ల మొదట ఎల్లందులో పుట్టిన బాయి, దాని తర్వాత ఏదైతే ఉందో బెల్లంపల్లిలో అది మార్గన్ స్పిట్ పుట్టడం అనేది జరిగింది. ఏరియా హాస్పిటల్కు అనుకోని ఉన్న ఖైరు కూడా ఓసి, అదేవిధంగా ఇక్కడ నుంచే కార్మికులు పోవడం అనేది జరుగుతూ ఉన్నది. అందువల్ల దీన్ని ఏదైతే ఉందో వెంటనే పునరుద్ధరించి డాక్టర్ స్పెషలిస్ట్ను పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తే, దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది రిటైర్డ్ కార్మికులు నిజంగా కూడా వీళ్ళు ఏం డిమాండ్, మీరేం చేస్తారు? నిజంగా కూడా ఇప్పటికే కూడా కార్మికులు మెరుగైన వైద్యం అంతలేని చెప్తా ఉన్నారు. ఎట్లా చూస్తారు దాన్ని? సింగరేణిలో ఎక్కడా లేని విధంగా ఎన్నికల విధానం తీసుకొచ్చి పెట్టినరో అప్పటి నుంచి దశల వారీగా ఈ బెల్లంపల్లిని నిర్వీర్యం చేయడానికి గెలిచిన కార్మిక సంఘాలన్నిటి కూడా సంఖ్యలో పెట్టుకున్న యాజమాన్యం ఒక్కొక్కటిగా ఇక్కడున్న పవర్ హౌస్ కావచ్చు, అదేవిధంగా మిగతా అన్ని సంస్థల్ని కూడా అంటే ఎక్స్ప్లోరేషన్ ఆ విధంగా ఉన్నటువంటి అన్ని సంస్థలు మూసివేస్తూ వస్తూ ఉన్నది. దాంట్లో భాగంగా ఈరోజు సింగరేణి హాస్పిటల్ని కూడా దశల వారీగా ఎత్తేసే పరిస్థితి కనబడుతూ ఉన్నది. గతంలో మనకు చూస్తే కార్మికుల వైద్యం కోసం, వాళ్ళ కుటుంబాల వైద్యం కోసం మొత్తంగా డిస్పెన్సరీలు ఏర్పాటు చేసి 5 డిస్పెన్సరీలకు అనుబంధంగా ఇక్కడ మెయిన్ హాస్పిటల్ పెట్టిండ్రు. ఈ మెయిన్ హాస్పిటల్ అక్కడ డిస్పెన్సరీలు మూసేసినా ప్రశ్నించే నాదుడు లేడు. ఈరోజు హాస్పిటల్ కూడా ఎత్తేస్తే ప్రశ్నించే నాదుడు లేడనే ఒక ధైర్యంతో ఈరోజు సింగరేణి యాజమాన్యం ఈ విధానాలకు పాల్పడుతూ ఉన్నది. సింగరేణికి 100 సంవత్సరాల చరిత్ర ఉన్నది. సింగరేణిలో బెల్లంపల్లిలో ఎన్నో గనులు ఉండే, అందుకే ఇక్కడ ఆ రోజు మన స్వర్గీయులు ఎన్టీ రామారావు గారు 1986లో ఇక్కడ 100 పడకల హాస్పిటల్ను స్థాపించడం జరిగింది. అప్పుడు ఈ యొక్క హాస్పిటల్ చాలా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా రన్ అయింది. కాబట్టి ఇక్కడ హాస్పిటల్ కూడా వీళ్ళు ఇక్కడ మైండ్స్ బంద్ అయినాయి అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క హాస్పిటల్ కూడా ఆ 100 పడకల హాస్పిటల్ కూడా చిన్న డిస్పెన్సరీ లాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ సిబ్బంది లేదు, మళ్ళా ఇక్కడ డాక్టర్స్ కూడా లేరు. ప్రతి ఒక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి డాక్టర్స్ ఒకప్పుడు ఉండే ఇక్కడ, కానీ ఇప్పుడు లేరు. కాబట్టి వీళ్ళంతా మూసేసే ప్లాన్లు చేసి సింగరేణి హాస్పిటల్ను నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు సంకల్పం కట్టుకున్నారు. అనేక ప్రాణాలు చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల నుంచి కూడా చాలామంది ప్రాణాలు ఇక్కడ ఆక్సిజన్ తీసుకొని బతకడం జరిగింది. అసొంటి మళ్ళీ జబ్బులు రాదనేది ఏం గ్యారంటీ కూడా లేదు. మనకు ఏదన్నా జరిగితే మనకు మెయిన్ ప్రాంతంగా ఉన్నటువంటి ఈ సింగరేణి హాస్పిటల్ను ఎప్పుడైనా సింగరేణి మూసేసే ఆలోచనలు మానుకోవాలి. ఇక్కడున్న రిటైర్డ్ కార్మికులు లేదా ఇక్కడ మూతపడితే హాస్పిటల్ పోవడానికి రిటైర్డ్ అయిన కార్మికులకు అంత సత్తా లేదు. ఏరియా హాస్పిటల్ పోవాలన్నా, రామకృష్ణపూర్ పోవాలన్నా, గోదావరిఖనికి పోవాలన్నా వాళ్ళకు వచ్చే పెన్షన్ సరిపోదు. కాబట్టి ఇక్కడున్న గెలిచిన యూనియన్లు లేదా ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే దానికి పూర్తిగా బాధ్యత వహిస్తూ సర్చల్ మీటింగ్లో 2 యూనియన్లు పోతాయి కాబట్టి
ఖచ్చితంగా ఎండి దగ్గర కూర్చొని దీన్ని పరిష్కార దిశగా తీసుకురావాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఓట్లు వేసి అధికారం ఇచ్చిండ్రు కార్మికులు. మరి అదే కార్మికులకు ట్రీట్మెంట్ ఇవ్వకపోతే చూస్తే ఊకుండేది లేదు. మరి బాయిల మీదకి పోయి కార్మికులను కదిలించి బాయిలను కూడా స్ట్రైక్ చేపించి మరి సింగరేణి హాస్పిటల్ను మేము దక్కించుకుంటామని మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్గా దీనికి సంబంధించి ఏదైతే కార్మిక సంఘాల నాయకులు అయితే ఆవేదనతో తెలుపుతున్నటువంటి పరిస్థితి, ఇప్పటికే కూడా ఏదైతే వేలాది మందికి చికిత్సను అందించినటువంటి ఆసుపత్రిని ఇక్కడికి వెళ్ళి తరలించడానికి కూడా యాజమాన్యము పూనుకోవడం బాధాకరం అని చెప్తా ఉన్నారు. ఇప్పటికే కూడా వార్డులలో కూడా ఏదైతే సిబ్బందిని కావచ్చు డాక్టర్లను కూడా ఏదైతే పూర్తి స్థాయిలో నియమించకపోవడంతో కూడా మెరుగైన వైద్యానికి కూడా మొత్తం దూరం అవుతానని అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా సింగరేణి యాజమాన్యం ఖచ్చితంగా కూడా ఈ ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో సిబ్బందితో పాటు డాక్టర్లను నియమించి మెరుగైన వైద్యం అందించడంతో పాటు ఆసుపత్రిని ఇక్కడే కొనసాగించాలని చెప్తున్నారు. లేదంటే కూడా దశల వారీగా ఆందోళన చేయడానికి కూడా తమ సిద్ధమైతే ఇటు యజమాన్యాన్ని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, బెల్లంపల్లి, మంచిర్యాల జిల్లా.